హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కల నిజమైంది. జీవో కూడా విడుదల. మంచి రోజులు. పూర్తి సమాచారం వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే దీనికి సంబంధించిన అంటే ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఒక గొప్ప శుభవార్త అదేంటి అనేది చూద్దాము. సో, వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, మరి ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశం ఇండియాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాన్నయితే తీసుకుందండి. అదేంటో కాదు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక ప్రత్యేక వర్గం ఉద్యోగుల డిమాండ్స్‌కు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి దీనివల్ల వందలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అనేది లభించనుంది. కేంద్ర పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ విభాగం డీఓపీపీడబ్ల్యూ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ అర్హులైనటువంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ను ఎంచుకునే సువర్ణ అవకాశాన్నయితే కల్పించింది. సో, మన దేశంలో పెన్షన్ వ్యవస్థలో 2 ప్రధాన రకాలైతే ఉన్నాయి. ఒకటి పాత పెన్షన్ విధానం ఓపీఎస్, రెండవది 2004 నుండి అమల్లోకి వచ్చినటువంటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్. పాత పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం లభిస్తుంది కాబట్టి, ఉద్యోగులు ఏళ్లగా దీనికోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం ఒక గరిష్ట కేటగిరీ ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. పాత పెన్షన్ విధానం అనేది ఉద్యోగుల భవిష్యత్తుకు ఒక రక్షణ కవచం లాంటిది అని చెప్పవచ్చు. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా వారు విధుల్లో చేరిన తేదీ, డేట్ ఆఫ్ జాయినింగ్ ఆధారంగానే ఏ పెన్షన్ వర్తిస్తుంది అనేది నిర్ణయిస్తారు. కానీ ఈ యొక్క సరికొత్త మరియు ప్రత్యేక నిర్ణయం ప్రకారంగా ఉద్యోగంలో చేరిన తేదీతో సంబంధం లేకుండా వారు ఆ యొక్క ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న తేదీని ప్రామాణికంగా తీసుకోవటం గమనార్హం. ఇది నిజంగా విప్లవాత్మకమైన మార్పు అనే చెప్పవచ్చు. ఈ నిబంధన ప్రధానంగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి వర్తిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆదుకునే ఉద్దేశంతో ఇచ్చే ఉద్యోగాల విషయంలో ఈ వెసులుబాటైతే కల్పించారు. అయితే ఈ నిబంధనను మరింత వివరంగా అర్థం చేసుకోవాలంటే ఏ కుటుంబ సభ్యుడు అయినా సరే కారుణ్య నియామకం కోసం డిసెంబర్ 31, 2003 లేదా అంతకంటే ముందే దరఖాస్తు చేసుకొని ఉండి, వారికి అపాయింట్‌మెంట్ లెటర్ మాత్రమే జనవరి 1, 2004 తర్వాత వచ్చి ఉంటే, వారు ఇప్పుడు ఎన్‌పీఎస్ నుండి ఓపీఎస్‌కి వన్ టైము షిఫ్ట్ అవ్వచ్చు. వన్ టైమ్ మారుకునే దానికి అవకాశం అయితే ఇచ్చారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2004 నుంచి దేశవ్యాప్తంగా ఎన్‌పీఎస్ విధానాన్ని అమల్లోకైతే తెచ్చింది. అప్పటి నుండి విధుల్లో చేరిన వారందరికీ తప్పనిసరిగా ఎన్‌పీఎస్ పరిధిలోకైతే చేర్చారు. కానీ అప్పట్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వ ప్రక్రియ ఆలస్యం కావటం వల్ల 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారు ఈ యొక్క కొత్త నిర్ణయంతో పాత పెన్షన్ ప్రయోజనాలనైతే పొందబోతూ ఉన్నారు. అయితే మరి గతంలో మార్చి 3, 2023న కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది. దాని ప్రకారం 2004 జనవరి 1 కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్‌లు వచ్చి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత జాయిన్ అయిన వారు ఉద్యోగాల్లో చేరిన సాధారణ అభ్యర్థులకు ఓపీఎస్ ఎంచుకునే అవకాశం అయితే ఇచ్చారు. అప్పట్లో కారుణ్య నియామకాల కింద వచ్చిన వారికి ఈ బెనిఫిట్ అయితే ఇవ్వలేదు. సో, రెగ్యులర్ వారికే ఇచ్చారు. దీనిపై నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జేసీఎం వంటి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. అయితే వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు, అలాగే వ్యయ శాఖ అంటే డీఓపీటీ లోతైన పరిశీలన తర్వాత కారుణ్య నియామకాలపైన అభ్యర్థులకు కూడా కారుణ్య నియామక అభ్యర్థుల దరఖాస్తు తేదీని కూడా ప్రామాణికంగా తీసుకొని కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఓపీఎస్ మరియు ఎన్‌పీఎస్ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను గమనిస్తే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఉద్యోగి జీతం నుంచి పెన్షన్ కోసం ఎలాంటి నగదు కట్ చేయరు. ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. కానీ ఎన్‌పీఎస్‌లో ఉద్యోగి
తన బేసిక్ సాలరీ మరియు డీఏ నుంచి 10% మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌కు జమ చేయాలి. ప్రభుత్వం కూడా తన వాటాను చెల్లిస్తుంది. అయితే ఓపీఎస్‌లో ఒక ఉద్యోగి పదవీ విరమణ సమయంలో తీసుకునే చివరి జీతంలో ఓపీఎస్ కాబట్టి 50% మొత్తం అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే నాట్ యావరేజ్ ఆన్ అట్లా ఏమి ఉండదు. లాస్ట్ 10 లేదా 10 సంవత్సరాలు అట్లా తీసుకొని యావరేజ్ చేయరండి. జస్ట్ లాస్ట్ జీతం ఎంతైతే ఉందో దానిపైనే 50% స్థిరమైన పెన్షన్‌గా వర్తిస్తుందనమాట. అందుకే ఓపీఎస్ అనేది చాలా ఆహ్, మంచి పెన్షన్ విధానం అనమాట. పైగా దీన్ని డీఏ పెరుగుదలలో కూడా ఉంటుంది. అయితే ఎన్‌పీఎస్‌లో పెన్షన్ అనేది మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి ఉంటుందనమాట. ఇది అటు ఇటు అవుతుంటుంది. స్టాక్ మార్కెట్ పనితీరుని బట్టి పెన్షన్ మొత్తం మారుతూ ఉంటుంది. ఈ వ్యత్యాసాల వల్లే ఉద్యోగులు ఓపీఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కారుణ్య నియామక అభ్యర్థుల కుటుంబాల్లో కొత్త వెలుగులైతే నిండాయనే చెప్పొచ్చు. సో, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వారికి ఓపీఎస్ ఎంచుకునే అవకాశం అయితే ఇప్పుడు లభించిందండి. అలాగే డిసెంబర్ 31, 2003 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి ఆఫర్ లెటర్ ఎప్పుడొచ్చినా ఈ యొక్క అప్లికేషన్ పూర్తి అనేది డిసెంబర్ 31 లోపల 2003 లోపల అయిపోయి ఉన్న వారికి వెసులుబాటు అనేది వస్తుంది. అంటే వన్ టైమ్ ఓపీఎస్ స్వైప్ అనేది వస్తుంది. ఓపీఎస్‌లోకి షిఫ్ట్ అవ్వడానికి. అలాగే ఉద్యోగంలో చేరిన తేదీ కంటే దరఖాస్తు తేదీనే అంటే జాయిన్ అనేది 2004లో చేరొచ్చు, 2005లో చేరొచ్చు. అది కొన్ని ఇష్యూస్ వల్ల. అటు అటు గాకుండా వారికి జాయినింగ్ తేదీతో సంబంధం లేకుండా ఉద్యోగం వచ్చిన తేదీనే ప్రామాణికంగా తీసుకోవడం విశేషము. ఇక ఎన్‌పీఎస్‌లో ఉండే 10% జీతాల కోత నుంచి వీరికి కూడా ఇప్పుడైతే వెసులుబాటు కలిగిందని చెప్పొచ్చు. మరి చివరిది లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% వరకు మనకు పెన్షన్ గ్యారంటీకి అయితే లభిస్తుందండి. ఈ ఓపీఎస్‌కి ఎవరైతే షిఫ్ట్ అవుతారో వారందరికీ ఇది ఆర్థిక భద్రతనైతే ఇస్తుంది. మరి ఉద్యోగ సంఘాల సుదీర్ఘ పోరాటం మరియు జేసీఎం చర్చల ఫలితంగా ఈ నిర్ణయం అనేది వెలువడటం గమనార్హం. సో, మొత్తానికి కేంద్ర ప్రభుత్వ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి ఈ గొప్ప శుభవార్త అయితే అందింది. 2004 జనవరి 1 కంటే ముందే కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆ తర్వాత విధుల్లో చేరినప్పటికీ వారి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పొందే హక్కునైతే కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీన్నే ప్రామాణికంగా తీసుకొని ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేశారు సేమ్ ఇలాగే. దీనివల్ల మార్కెట్ ఆధారిత ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ దీని నుంచి తప్పించుకొని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ గ్యారంటీగా వచ్చే పెన్షన్ ఓపీఎస్‌ను వీరైతే పొందే శుభవార్త అద్భుతమైన అవకాశం కల్పించింది ప్రభుత్వము. ప్రభుత్వ నిబంధన వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా మళ్ళీ న్యాయం చేకూరింది అనైతే చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.